ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు సెల్లార్లోకి వరద నీరు రావడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందారు. ఢిల్లీలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కరోల్బాగ్ ప్రాంతంలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవన్ సెల్లార్లోకి భారీగా వరద వచ్చింది. అయితే అదే సమయంలో సెల్లార్లోని కోచింగ్ సెంటర్ లైబ్రరీలో కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా రావడంతో ముగ్గురు విద్యార్థులు గల్లంతు కాగా మరో 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. కాగా ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఢిల్లీలో దారుణం జరిగింది. భారీ వర్షాలకు సెల్లార్లోకి వరద నీరు రావడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందారు. ఢిల్లీలో శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కరోల్బాగ్ ప్రాంతంలోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవన్ సెల్లార్లోకి భారీగా వరద నీరు వచ్చింది. అయితే అదే సమయంలో సెల్లార్లోని కోచింగ్ సెంటర్ లైబ్రరీలో కొంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వరద నీరు ఒక్కసారిగా రావడంతో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు కాగా మరో 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ముగ్గురి మృతదేహాలను వెలికితీశాయి. కాగా ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.